సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నామైతే చాలా లవ్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. లవ్ యూ ఆల్. మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గడ్డి మల్లేష్. అందరు ఎట్లున్నారు? నేను కూడా మస్తు అన్నా. సో మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, పల్సర్ కనిపిస్తుంది కానీ అది 125 150 అనేది మీకు తెలియదు. సో నేను చెప్తా దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంది, దాంట్లో ఉన్న స్పెషల్ ఏంది, సో అవన్నీ మీరు చూసేసేయండి. ఇంకొక చిన్న విన్నపం, చాలా రోజుల తర్వాత వచ్చిన సో మీ ముందుకు ఆర్ఆర్ మోటార్స్లో మనకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కాల్ చేయండి. ఒకసారి కాల్ చేస్తే మీకే అర్థమవుతుంది మనకు ప్రైస్ బయట షోరూంలో ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది అనేది. సో ఇక్కడ కొంతమందికి డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఇది షోరూమ్ బండేనా, ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటేనే కావచ్చు ఇంత తక్కువకి ఇస్తురని. సో అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి. ఇక్కడ బండి తీసుకెళ్ళి మీరు షోరూంలో కూడా కనుక్కోండి. షోరూంలోనే సర్వీస్ కూడా ఇవ్వచ్చు మీరు. ఇదే బండి ఆల్రెడీ ఆల్మోస్ట్ షోరూంలో ఇస్తారు, బట్ కొంతమందికి డౌట్ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకెందుకు, వీడియో అయితే చూసేసేయండి మొత్తం లాస్ట్ వరకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. సో ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ గురించి మాట్లాడేసుకుంటే మనం ఎప్పుడైనా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటుండే ఫస్ట్, కాకపోతే ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడదాం దీని గురించి. సో పల్సర్ 150లో కొనే వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం 125 ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంది కానీ ఇంజన్ ఒకటే చిన్నది. మనం నడిపినప్పుడు ఫీలింగ్ కానీ, ఆ స్విచ్ బోర్డ్ కానీ మొత్తం కంఫర్ట్ కానీ సేమ్ 150 మీద కూర్చున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇంజన్ గురించి మాట్లాడేసుకుంటే మనకు 124.4 అండ్ పవర్ చూసుకుంటే మనకు మ్యాక్స్ పవర్ వచ్చేసి 11.64 8500లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే మనకు 10.8లో ఉంటుంది. 6500లో మనకు ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ 4 స్ట్రోక్ ఇంజన్ ఇది. సో మీకు ఇది ఇంజన్ గురించి. తర్వాత నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టైర్ గురించో కాదు, డిస్క్ గురించో కాదు, డిస్ప్లే గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డిస్ప్లేలో కూడా మనకు మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో మనకు 150 ఏదైతే ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది. సో సైజ్ స్టాండ్ కానీ, లో బ్యాటరీ కానీ, మనకు ఓడోమీటర్, స్పీడ్ మీటర్ అన్నీ ఉన్నాయి. సో మనం ఒక్కొక్కటి అయితే చెక్ చేసుకుందాం. ట్రిప్ ఏ ఇది అంటే ట్రిప్ 1 అనుకోవచ్చు, ట్రిప్ 2 అంటే ట్రిప్ బి అనమాట. సో బండి మనకు స్టార్ట్ చేస్తే యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇవి డిస్ప్లేలో వచ్చిన ఫీచర్స్ అయితే. కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఐ బీమ్, లో బీమ్. సో మనకు ఆల్మోస్ట్ మనకు 150లో అయితే ఎట్లాంటి స్విచ్ బోర్డ్ అయితే ఉందో సేమ్ అలాంటి బోర్డ్స్ ఇచ్చారు. సేమ్ హ్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఉంటుంది. మీకు అదే నడుపుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. 125 నడుపుతున్న ఫీలింగ్ అయితే ఉండదు. జస్ట్ పవర్ లో కొంచెం తేడా అంతే. సో ఐ బీమ్, లో బీమ్, పాసింగ్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్, హారన్ కూడా మనకు ఒక సింగిల్ హారన్ ఉంటుంది. సో దానికైతే డబల్ హారన్ ఉంటుంది. సో దీనికి సింగిల్ హారన్. ఫ్రంట్ డిస్క్ కానీ నార్మల్ ABS అయితే కాదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పార్ట్ ని చూస్తున్నారు కదా, మనం ఆల్మోస్ట్ మనకు బ్యాక్ బ్రేక్ వేస్తే కూడా ఒక 20%. 125cc అయితే SP 125cc అయితే ఎట్లాంటి బ్రేకింగ్ ఉందో సేమ్ అలాంటి బ్రేకింగ్ ఉంది. సో ఇంజన్ ఆన్ ఆఫ్, సెల్ఫ్ బటన్. సో ఇవి మనకు డిస్ప్లే. అండ్ లెఫ్ట్ రైట్ చూసుకుంటే మనకు స్విచ్ బోర్డ్లలో ఇచ్చిన ఫీచర్స్ అయితే ఇవి. సో కీ కూడా ఆల్మోస్ట్ 150 ఎట్లుందో సేమ్ అలాంటి కీ ఇది. ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 11.5 లీటర్స్ ట్యాంక్ ఇది. సో అది మనకు 13 లీటర్సో 14 లీటర్సో ఉంటుంది. 14 లీటర్స్ అనుకుంటుంది 150ది. సో ఇది మాత్రం మనకు కొంచెం ఫ్యూయల్ ట్యాంక్ కొంచెం చిన్నదే, మెటల్. అండ్ దీన్ని సోలార్ రెడ్ అని కూడా చెప్తారు ఈ కలర్ ని. సో మనకు ఇది కనిపించేది బ్లాక్ కాదు. సో కొంచెం షైనింగ్ ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కూడా. సో ఈ కలర్ ని మనము సోలార్ రెడ్ అని పిలుస్తూ ఉంటారు. సో ఇందులో నాకు 4 కలర్స్ 5 కలర్స్ ఉన్నాయని తెలిసింది. సో మన ముందుంది ఇది ఇప్పుడు సోలార్ రెడ్. ఇది మామూలు రెడ్ కాదు, సోలార్ రెడ్. టైర్ గురించి మాట్లాడితే 80/100 17 ఇంచెస్ వీల్ ఇది. అండ్ డిస్క్ మనకు నార్మల్ అని చెప్పాను కదా, డిస్క్ అయితే నార్మలే.
సో డిస్క్ సైడ్ చూసుకుందాం అండ్ కొంచెం పైన చూసుకుంటే మనకు టెలిస్కోప్ సస్పెన్షన్. డిస్క్ సైడ్ చూసుకుంటే 170mm డిస్క్. సో 150లో కొంచెం డిస్క్లో అయితే కొంచెం డిస్క్ పెద్దగా ఉంటుంది. సో డిస్క్ ప్యాడ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇందులో కొంచెం చిన్నగా చేసారు 125cc కాబట్టి, అండ్ మనకు 125cc కాబట్టి కిక్ రాడ్ కూడా ఇచ్చారు. సో 150లో కూడా ఇస్తున్నారు కిక్ రాడ్. 150 తీసుకోలేని వాళ్ళు ఇప్పటికైనా తీసుకోండి, దీన్ని మంచిగా ఉంది ఇంజన్ కూడా. సో అదే డ్రీమ్ అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సెట్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు సైలెన్సర్ కూడా సేమ్ ఉంది. డ్రమ్ బ్రేక్ అనమాట, డిస్క్ కాదు ఇది, 125cc కాబట్టి డ్రమ్ బ్రేక్ ఉంది. 130mm డ్రమ్ ఇది. సస్పెన్షన్ ట్విన్ గ్యాస్ సస్పెన్షన్ అని చెప్తారు. సో ట్విన్ గ్యాస్ సస్పెన్షన్ అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సిలిండర్ లాంటిది. సో దీని గ్యాస్ అని చెప్పి మనకు ట్విన్ గ్యాస్ సిలిండర్ అని చెప్తారు. దీని సస్పెన్షన్ అండ్ 5 స్టెప్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా స్ప్రింగ్ మెత్తగా అయిపోయినా కానీ యాక్షన్ ఇవ్వకపోయినా అప్పుడు మనం అక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రేకింగ్ లైట్ ఎల్ఈడి ఇచ్చినాడు, అలెజన్ బల్బ్స్. సో 150లో సేమ్ ఎట్లాంటి లుక్ అయితే ఉందో బ్యాక్ సైడ్ సేమ్ అదే లుక్ ఉంది, కనిపిస్తుంది కదా. అలెజన్ బల్బ్స్, సైడ్ ఇండికేటర్స్ మాత్రం ఇవి మాత్రం ఎల్ఈడి. ట్రెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. శారీ గార్డ్ ఉంది. సో ఆల్రెడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం ఫిట్ చేసి ఉన్నాయి బండికి. ఒక మిర్రర్లు తప్పించి కన్వే అన్ని ఫిట్ చేసి ఉన్నాయి. అండ్ మనకి ఇది ఓపెన్ చైన్ కాదు, బాక్స్ చైన్ ఇది. దీనివల్ల కూడా మనకు ఒక బెనిఫిట్ ఉంది. ఓపెన్ చైన్ ఉండడం వల్ల ఏంటంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి ఒకసారి మనము లూబింగ్ చేసుకోవాల్సి వస్తుంది చైన్కి. అండ్ మీకు టైర్ సైజ్ చెప్పడం మర్చిపోయినా, 100/90 17 ఇంచెస్ వీలు. ఇది హైవేలో మనకంత రోడ్ స్టెబిలిటీ అయితే ఉండదు, ఎందుకంటే టైర్ కొంచెం చిన్నది. మామూలుగా మేనేజ్ చేయవచ్చు, 125cc కాబట్టి పర్లేదు దీనికి. అండ్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆల్మోస్ట్లీ గేర్ల గురించి మాట్లాడుకుంటే 1 గేర్ డౌన్ 4 గేర్ అప్, మొత్తం 5 గేర్ మాన్యువల్ ఇది. అండ్ సెన్సార్ కూడా ఉంది, సైడ్ స్టాండ్ సెన్సార్ ఉంది. సింగిల్ హారన్. 150కి దీనికి తేడా ఏంటంటే ఇంజన్ కొంచెం చిన్నది, హారన్ కూడా సింగిల్ హారన్, ఇది డబల్ హారన్ కాదు. ఇది ఈ బండి గురించి. ఇంకేమన్నా మిస్ అయినా అంటే ఫ్రంట్ ఇటు కూడా చూసుకుంటే మనకు అలెజన్ బల్బు లోపల, సైడ్ ఇండికేటర్స్ కూడా అలెజనే. సేమ్ 150ది ఎట్లయితుందో మన 125 స్టిక్కర్కి ఇట్లా వీకేస్తే దీన్ని కనిపెట్టడం చాలా కష్టము, ఎందుకంటే ఇంజన్ కూడా సేమ్ ఉంది. ఒక హారన్ డబల్ హారన్ పెట్టుకుంటే ఇంక ఇది 150 అయిపోతుంది. కాకపోతే మనకు పికప్లో కానీ కొంచెం చేంజ్ అనిపిస్తుంది. సో ఇది ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకుంటే అలెజన్ బల్బ్స్ సేమ్ లుక్ అయితే ఉంది. 150కి ఏదైతే లుక్ ఉందో అదే లుక్ ఉంది ఇది. అండ్ ఇంకా దీనికి మీకు కొన్ని బండ్లకు మాత్రం స్పీడ్ సెన్సార్లు ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు కొంచెం పెద్ద బండ్లకు మాత్రం బ్యాక్ సైడ్ స్పీడ్ సెన్సార్లు ఇస్తున్నారు. కాకపోతే దీనికి ఇంకా కేబుల్ ఉంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను, అందుకే మీకు చూపిస్తున్నా. సో ఇవి రిఫ్లెక్టర్స్. సో కొన్ని బండ్లకి ఇక్కడ వస్తున్నాయి, కొన్ని బండ్లకి ఇక్కడ వస్తున్నాయి. అంటే ఈ బండ్లో మాత్రం ఇక్కడ ఉంది, కొన్ని బండ్లకి ఇక్కడ కానీ వేరే కంపెనీ బండ్లకు మాత్రం ఇక్కడ ఉన్నాయి. హోండా కానీ హీరో కానీ ఇక్కడ కానీ ఇస్తున్నారు. దీన్ని కొంచెం కిందికి ఇచ్చినారు. సో ఆల్మోస్ట్ సేమ్ 150 ఎట్లయితుందో అట్లే ఉంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అది కొనలేని వాళ్ళు ఉంటారు. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందని కొనలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఇది సెట్, దీన్ని తీసుకోవచ్చు. ఈ బండి మాత్రం పర్ఫెక్ట్ ఉంది. నాకు ఫీలింగ్ కూడా సేమ్ అదే వచ్చింది. నేను నడిపిన కాబట్టి నాకు సేమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. దీని సౌండ్ కూడా మీరు వింటారు ఇప్పుడు, నెక్స్ట్ నేను వీడియోలో పెడతాను. అది దీని సౌండ్ ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. కాకపోతే BS6 ఇంజన్లు కదా, కొంచెం పవర్ అయితే తక్కువ అనిపిస్తుంది దీనిది. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. అయితే నన్ను చాలా రోజుల నుంచి బండి ఎంత పడుతుంది, ఏంది, ఈఎంఐ ఎంత అని అడుగుతున్నారు. సో పైన కనిపిస్తుంది కదా 1,15,000, డిస్కౌంట్లో మనకు 6,000 తీసాక 1,09,000కి అయితే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్. తర్వాత 20,000 డౌన్ పేమెంట్ కడితే మనకు 24 మంత్స్కి ఇంత, అండ్ 30 మంత్స్కి ఇంత, అండ్ 36 మంత్స్కి ఇంత. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.